వెండి తెరకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే కనుమరుగైన హీరోల్లో వేణు ఒకరు. స్వయంవరం, చిరునవ్వు సినిమాలతో ఎంట్రీ అదరగొట్టినా ఆ తరువాత ఆ టెంపో నిలబెట్టుకోలేకపోయాడు. ఎప్పటికప్పుడు కొత్తవారు రావడం, వారసులు తెరంగేట్రం చేయడంతో వేణుకు అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సింగిల్గా కాకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో నటించాడు. హనుమాన్ జంక్షన్, అల్లరే అల్లరి వంటి సినిమాల్లో ఇతర హీరోలతో తెరను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే వెండి తెరకు గుడ్ బై చెప్పి వ్యాపారాలపై దృష్టి సారించాడు. ఇక వేణు గురించి చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. అదేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వేణు భార్య అనుపమ చౌదరి ఓ బిజినెస్ ఉమెన్. చెన్నైలో పుట్టిన అనుపమ చదువులో యమషార్ప్. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్లో MBA పూర్తి చేసింది. తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుంది. వేణుతో మ్యారేజ్ తర్వాత హైదరాబాద్కు వచ్చేసింది. 10 ఏళ్లుగా ఆమె హైదరాబాద్లోనే ఉంటూ సొంతంగా బిజినెస్ నడుపుతోంది. స్క్రాప్ బుకింగ్ ప్రొఫెషన్ ఎంచుకుంది. అందులోనే అనుభవం సాధించి ప్రస్తుతం దేశ విదేశాల్లో ఎందరో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. స్క్రాప్ బుకింగ్ అంటే దళసరి పేపర్లతో చేసే ఒక రకమైన ఆర్ట్. ఎవరైనా తమ పెళ్లిళ్ళు, పిల్లల పుట్టినరోజు వంటి జ్ఞాపకాలను పదిలపరుచుకోవాలనుకున్నా, ఎవరికైనా మర్చిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా స్క్రాప్ బుక్ ఆల్బమ్ రూపంలో అందిస్తే చాలా గ్రాండ్, రిచ్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది స్క్రాప్ బుకింగ్ పై దృష్టి సారించారు. అందుకే స్క్రాప్ బుకింగ్ పై ఇతరులకు అవగాహన కల్పించేందుకు అనుపమ క్రమం తప్పకుండా ట్రైనింగ్ క్లాసులు, వర్క్షాప్లు కూడా కండక్ట్ చేస్తోంది. అన్నట్టు అనుపమకు పెయింటింగ్లోనూ ప్రవేశం ఉంది. తాను తయారు చేసిన మాస్టర్ పీస్లతో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. మొత్తానికి ఇండియాలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్న స్క్రాప్ బుకింగ్కు అనుపమ ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్గా మారుతోంది. భర్త వేణు అందించిన ప్రోత్సాహంతో అనుపమ తాను ఎంచుకున్న ప్రొఫెషన్లో దూసుకుపోతుంది. ఇదండి వేణు భార్య గురించి ఎవరికీ అంతగా తెలియని విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.